హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతాని. అందరు బాగున్నారా? అయితే నేను బాగున్నానండి. ఇదిగోండి మినప్పప్పు, పట్టు మినప్పప్పు అండి. ఇది ఎలా ఒక 3 అవర్స్ అయితే నానబెట్టేసాను. మనం శుభ్రంగా మళ్ళీ రాళ్ళు ఏమైనా ఉంటే ఏమైనా ఇట్లా గాలిచ్చాలండి. పట్టు అయితే ఎక్కువ పోనివ్వద్దు. దీనిలోనే కొన్ని పోషకాలు, కొన్ని విటమిన్స్ అట్లా ఉంటాయండి. నేనైతే ఇట్లా పూర్తిగా అయితే పోనివ్వను. ఇలా వేసుకొని కొద్దిగా బరకగా పట్టించుకుంటానండి. ఇట్లా అన్నమాట. అప్పుడు మనం వడ చేసుకున్నప్పుడు మనము సేమ్ రోట్లో రుబ్బినట్టే ఉంటుందండి, బాగుంటుంది. ఇలా అయితే చేస్తాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిలో ఏమేస్తానో చూసేద్దాం. బెన్నీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఆనియన్స్ ఒలుస్తున్నాడండి. ఓకే అండి, హాయ్ చెప్పు నాన్న. హాయ్. మినప్పప్పు మనము ఇలా గాలిచ్చి అయితే తీసుకోవాలండి. ఇట్లా ఇలా లేకపోతే రాళ్ళు ఉంటాయండి. లాస్ట్ రాళ్ళు చూపిస్తాను చూడండి, మనకు లేనట్టే కనిపిస్తాయి కదా. అదిగోండి, కనిపిస్తుందా వైట్గా? అదిగో ఇంకొకటి. ఇదిగోండి, ఇదిగోండి సౌండ్ కూడా. అందుకే మనము నీట్గా చేసుకోవాలండి. మినప్పప్పు అంతా రుబ్బి పెట్టుకున్నానండి. అదే మిక్సీలో బరగ్గా పట్టాను. దానిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, ఒక హాఫ్ స్పూను అల్లం, ఓన్లీ అల్లమేనండి, రోట్లో అయితే దంచాను. ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి, నేనైతే ఎక్కువ వేస్తాను, మంచిదండి. అలాగే పుదీనా, కొత్తిమీర ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ దీనిలో వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. ఎక్కువైతే కసిమైతే తినరండి, మీడియంగానే చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను కళాయి అయితే స్టవ్ మీద పెట్టేసాను. ఆయిల్ అయితే కాగుతుందండి. ఈలోపు నేను ఇది కలుపుకుంటాను. ఇది నాకు మా అమ్మమ్మ జ్ఞాపకం ఉంది. ఇది నా చిన్నతనంలో తీసుకుందండి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడైతే తీసుకుంది బాండి అని అనుకుంటున్నా. కానీ అంతకుముందు ఎప్పుడు తీసుకుందో కానీ నా చిన్నతనంలోనే నుంచి బాండి నేను చూస్తున్నానండి. ఇది మా అమ్మమ్మ జ్ఞాపకంగా నా దగ్గర అయితే ఉంచుకున్నానండి. ఇది ఇలా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. దీనిలో సోడా ఉప్పు కానీ అలాంటివి ఏమి వేయద్దండి, ఎందుకంటే పట్టు మినపప్పే బాగా క్రిస్పీగా బాగా మంచిగా వస్తుందండి. ఇలా అన్నమాట. బాగా ఆయిల్ అయితే బాగా కాగిందండి. ఇప్పుడు నేను ఒక తడిబట్ట తీసుకున్నాను. ఒక గిన్నె అయితే బాలిచ్చి తడిబట్ట తీసుకొని ఇప్పుడైతే వడలు అయితే వేస్తున్నానండి.
ఇలా అన్నమాట. వడలు తీయడానికి ఇలాంటిదైతే ఉపయోగిస్తానండి నేను. ఒక సువ్వ, తిరిగేద్దాము, కాలేయలేదు. నాకు ఈ కళాయిలో చేస్తుంటే మా అమ్మమ్మ నాతోనే ఉన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కొంచెం బాధ కూడా అనిపిస్తూ ఉందండి, చాలా బాధ. ఎందుకంటే అమ్మ ప్రేమని మర్చిపోయేలా పెంచిందండి మా అమ్మ. నేను ఏది కావాలంటే అది అలా ఇచ్చేసేదండి. అందరము ఒక టయాన్ని వెళ్ళిపోవలసిన వాళ్ళమే, కానీ బాధ అన్నమాట, చాలా చాలా బాధ. ఎప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా బాధ అండి, నాకు గుర్తొస్తూనే ఉంటుంది అమ్మమ్మ. ఓకే గాయస్, ఇదిగోండి ఇలా అయితే తీసుకుంటాను. చూడటానికి పట్టుగా అదే నల్లగా అట్లా కనిపిస్తున్నాయి కదండి. పొట్టు లేకుండా వైట్గా తినే కన్నా ఇట్లా పట్టుతోటి తింటే మంచిదండి. ఆయిల్ అంతా ఇలా ఉడిచిపోయిన తర్వాత తీసేసుకుంటాను. ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఇలా అండి ఇంకొక ఆయిల్ వేస్తాను, సరిపోతుంది. వేడిగా మినపవడలు అయితే రెడీ అయ్యాయండి. ఇదిగోండి, కారంతో తింటే అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. చిన్ను అయితే టేస్ట్ చూసి చెప్తాడండి, చిన్ను బిన్ను ఇద్దరు. మంచిగా క్రిస్పీగా బాగున్నాయండి. ఇదిగోండి, ముందు బెన్నీ అయితే టేస్ట్ చూస్తాడు, చూడన్నాను. కొత్తిమీర, పచ్చి కొత్తిమీరే తినేస్తున్నారు ఇద్దరు. ఎలా ఉన్నాయి? సూపరా? నీకు ఎలా ఉంచింది? బాగుందా? సరే, ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంటా సింబల్ కూడా నొక్కండి. ఓకే, బాయ్ అండి. ఆగ్నాను.